వేణు, తప్పకుండా వస్తాను. నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. ఓకే. నేనెవరినో తెలియదా? మీరు తెలియకే మా ఇంటి ఎదురుగుండా మేడ మీద వాటాలో ఉంటున్నారు కదా. అది ఇప్పటి సంగతి. నేను అడిగేది ఒకప్పటి సంగతి. నేనెవరినో గుర్తుకు తెచ్చుకో జగపతిరావు. మీరెవరో నాకు గుర్తు రావటం లేదు. అవునులే, దెబ్బ తిన్నవాడికి ఎవడు కుట్టాడో గుర్తుంటుంది గాని దెబ్బ కుట్టిన వాడికి ఎందుకు గుర్తుంది? ఏమిటా మాట? అసలు ఎవరు నువ్వు? నడిచిపోయిన నీ గతంలో నువ్వు చేసిన దారుణానికి ఓ ఉదాహరణ. నీ అబద్ధంతో కోర్టుకి, నీ కుట్రతో జైలుకి వెళ్ళొచ్చిన ఓ నిర్దోషి. నువ్వు అన్యాయం చేసిన రాజ్యం అనే ఓ కన్నెపిల్లకి అన్న. నువ్వు రాజ్యలక్ష్మి గోపాలరావు. అమాయకురాలైన నా చెల్లెలు ఓ రోజు నీ దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చింది. నువ్వు మంచి మనిషివని, చాలా పెద్ద మనిషివని నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకుందని నాకు చాలా చాలా ఆలస్యంగా తెలిసింది. ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది. చలాయ్ చలాయ్ ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? చలాయ్, నేను చెప్పిన మందులు జాగ్రత్తగా వాడు. అలాగే, వస్తాను. ఏమిటి డాక్టర్ గారు చెప్పేది? నా చెల్లి రాజ్యం తల్లి కాబోతుందా? అవును గోపాలరావు గారు, రాజ్యానికి ఇప్పుడు 3 నెలలు. అమ్మా, రాజ్యం ఏమిటమ్మా? డాక్టర్ గారు చెప్పింది నిజమే? నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించు. మనకు కావలసిన వాళ్ళందరి మధ్య నీకు అతి వైభవంగా పెళ్లి జరిపించి నేను అత్తవారింటికి పంపించాలని ఎంతో అనుకున్నాను. నిజం చెప్పు, అతనెవరు? నీకు అతన్ని ఇచ్చి పెళ్లి జరిపిస్తానమ్మా. ఏమిటా నువ్వు చెప్పేది? నీ చెల్లెల రాజ్యాన్ని నేను పెళ్లి చేసుకోవాలా? అంతస్తు నేను ఇచ్చిన ఎక్కుతున్న వాడిని, ఐశ్వర్యం అనే గమ్యం చేరుకోవాలనుకుంటున్న వాడిని నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే నా భవిష్యత్తు దెబ్బతింటుంది. ఆడపిల్లతో ఆడుకునే ముందు నీకు ఈ ఆలోచన రాలేదా జగపతిరావు? నీ భవిష్యత్తు నీకు ముఖ్యమైతే నా చెల్లెల బ్రతుకు నాకు ముఖ్యం. ఏమైనా సరే నువ్వు పెళ్లి చేసుకు తీరాలి. లేదంటే ఏం చేస్తావు? మా చెల్లాయికి నువ్వు రాసిన ఉత్తరాల ఆధారంగా నిన్ను నలుగురిలోకి లాగుతాను, నిజాన్ని బయట పెడతాను. నా చెల్లాయికి న్యాయం జరిపించడం కోసం నేను ఎలాంటి దారుణానికైనా తెగిస్తాను జగపతిరావు, తెగిస్తాను. అలా ఆవేశపడ గోపాలరావు, నాకు ఒక 5 నిమిషాలు అయింది. ముందలా కూర్చో. బాబు గారు, అదేమిటి ఏడుస్తున్నా? నన్నేమి అడగొద్దు బాబు, నేనేమీ చెప్పలేదు. ఏమైందమ్మా? ఏమైంది? మొహమ్మద్ బాబు, వదలండి బాబు, వదలండి, వదలండి బాబు, వదలండి. మా బాబు గారి కోసం వచ్చారని కాఫీ తీసుకొస్తే నన్ను బలవంతం చేయబోయాడు దేవుడు. అబద్ధం అండి, నాకే పాపం తెలియదు. షడప్, నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు. ఫీజు గురించి కూడా ఆలోచించకుండా కేసు టేకప్ చేశాను. చాలా సంతోషం దయానందం గారు. నన్ను మీరు నిరపరాధిగా రుజువు చేస్తే జీవితాంతం శ్రమపడైనా మీకు ఇవ్వవలసిన ఫీజు మీకు ఇచ్చుకుంటాను. డోంట్ వరీ. నువ్వు చెప్పినట్టుగా మీ చెల్లెలకి అతను రాసిన ఉత్తరాలు నా చేతిలో పడ్డాయి కనుక ఇదంతా అతనాడిన నాటకమే అని నిరూపించి క్రిమినల్ గా వాడిని లోపల పంపిస్తాను, నిన్ను బయటికి రప్పిస్తాను.
శిక్షను అనుభవించటమే నీ ఆశయం అయితే అది ఎప్పుడో నెరవేరింది. నేరస్తుడు చట్టం నుంచి తప్పించుకోగలడేమో కానీ ఆ దైవం నుంచి మాత్రం తప్పించుకోలేడు. ఆ దేవుడు నాకు ఎప్పుడో శిక్ష వేశాడు. నువ్వు చెప్పేది నిజమా? అవును గోపాలరావు, నీ చెల్లెలికి అన్యాయం చేసి నిన్ను జైలుకి పంపించిన తర్వాత